హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మమ్మ వంటలు. ఈరోజు చింత చిగురు బొమ్మిడాల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ ఈ సీజన్లో, ఈ మే సీజన్లో మనకి చింత చిగురు దొరుకుతుంది. ఎవ్రీ టైం దొరకదు. సో దొరికినప్పుడే వాటితో వెరైటీగా ట్రై చేయడం చూసేసేయండి. ఫస్ట్ ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చితే. మేము ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. సో డోంట్ ఫర్గెట్ టు లైక్. ఇక్కడ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ ఫ్రెష్గా అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి అండి. అండ్ మనం తెచ్చుకున్న చింత చిగురు ఉంటుంది కదా, అది మనం ఇలా స్మాష్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి పంటికి తగలదు. ఇలా అయితే మనకు కనిపించదు, టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది. ఇలా మొత్తం చేసేసుకోవాలి, చేయితో మొత్తం రుబ్బేసుకోవాలి. అప్పట్లో అంటే చెట్టుకి వెళ్ళి తెంపుకొచ్చుకేది, ఇప్పుడు మాత్రం కొనుక్కొచ్చుకున్నామండి. ఇది 20 రూపీస్ది అది మొత్తము. అండ్ పక్కన కడాయి పెట్టుకున్నాము. కడాయి పెట్టుకొని అందులో మనము బొమ్మిడాలు ఉంటాయి కదా, వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని నీళ్ళల్లో వేసేసుకోవాలి. అట్లా అయితే స్మెల్ రాదనమాట. చాలా స్మెల్ రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇలా హాట్ వాటర్లో వేసేసేయాలి. ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ బొమ్మిడాలని. తర్వాత నీళ్ళల్లో వేసుకొని ఇలా తల తీసేసేయాలన్నమాట. వాటికి తల తీసేస్తేనే టేస్టీగా ఉంటుంది. వాటికి ఆ హెడ్ మనకి తినలేమన్నమాట. సో ఆ తల తీసేసేయాలి. తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని మనం ఆనియన్ దాంట్లో వేసేసేయాలి. కొంచెం బ్రౌనిష్ రాగానే ఆనియన్స్, అందులోనే మనకి సరిపడ కారము, ఉప్పు వేసేసుకోవాలి. కారం పచ్చి వాసన పోయిన తర్వాత మనము చింత చిగురుని మనం స్మాష్ చేసుకున్నాం కదా, అది మనం కడాయిలో వేసేసుకోవాలి. మనకి సరిపడా వేసుకోవాలి. మళ్ళీ ఇది పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. మాడిపోతుంది అనమాట. సో మాడకుండా లైట్గా మనము అటు ఇటు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఆకు తొందరగా మాడిపోతుంది. ఇది కొంచెం ఫ్రై కాగానే దీంట్లో మనము వాటర్ పోసేసుకోవాలి. ఇంకా వాటర్ మనకి సరిపడంత పోసుకోవాలి. మరి ఎక్కువ పోసుకుంటే వాటర్ అవుతుంది. సో లైట్గా వాటర్ పోసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ పోసుకుంటే సరిపోతుంది. చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ పోసేసుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ధనియాల పౌడర్, ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అండ్ మనకి మసాలా కావాలంటే కొంచెం లైట్గా ఒక 2 లవంగాలు ఇట్లా మసాలా కూడా వేసుకోవచ్చు. అండ్ దీంట్లో లాస్ట్లో కుకింగ్ అయిపోయింది, కొంచెం ఆయిల్ పైకి వచ్చిందంటే కుకింగ్ చేసేసినట్టే అనమాట, అయిపోయినట్టే. సో లాస్ట్లో గార్లిష్కి కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర. అండ్ రెడీ, తినేసేయచ్చు. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.